హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. పద్మ వాళ్ళు రోడ్లో ఏదో దంచుతూ ఉంటారు. అప్పుడే చారు అక్కడికి వచ్చి, అత్తయ్య నా చీర ఎలా ఉంది? ఈ చీర శ్రీను బావ నా కోసం తీసుకువచ్చాడు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు పార్వతి, నిజంగా ఈ చీర శ్రీను నీ కోసం తీసుకువచ్చాడా? నీ కోసం చీర తీసుకువచ్చాడంటే వాడి మనసు మారినట్టే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు చారు, ఒకవేళ బావ ఈ చీర నేరుగా తీసుకొచ్చి నాకు ఇచ్చుంటే నేను కూడా అలాగే అనుకునేదాన్ని, కానీ ఆద్యకి ఇచ్చి నాకు ఇవ్వమన్నాడు అని చెప్పి అంటూ ఉంటే, నీకోసం తీసుకువచ్చిన చీర ఆద్యకు ఇవ్వడం ఏంటి అని చెప్పి పద్మ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు అత్తయ్య, అసలు నాకు వచ్చిన కోపానికి ఆద్యను ఇలా దంచాలనిపించింది అంటూ పద్మ చెయ్యి రోట్లో ఉన్న విషయాన్ని చూసుకోకుండా రోకలి బండతో చారు అలా దంచడంతో పద్మ వేళ్ళు నలిగిపోతాయి. దాంతో పద్మ అమ్మ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక తన చేతి వేళ్ళు నలిగిపోవడంతో పద్మ జడ వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే, అప్పుడు అక్కడికి వచ్చిన అత్తయ్య నన్ను జడ వేయమంటారా అని చెప్పి అంటూ ఉంటుంది. తగలాడు అంటూ పద్మ కోపంగా దువ్వెన్ని ఆద్య చేతికి ఇస్తుంది. ఆద్య ఎంతో ప్రేమగా పద్మకు జడ వేస్తూ సేవలు చేస్తూ ఉంటే అది చూసి శ్రీను సంతోషపడిపోతూ ఉంటాడు.